పాప మా రేవంత్ అన్నకు చరిత్ర తెలియదు కదా కాంగ్రెస్ది. కాంగ్రెస్ హీన చరిత్ర గిరీష్ ఇలా 2 సార్లు చెప్తున్నాం. మళ్ళీ స్టోరీ అంతా పెద్దగా ఉన్నాయన్న. రోజు చెప్పుకున్నా కాంగ్రెస్ హీన చరిత్ర. ఇదేంది గిరీష్ భాయ్? పాకిస్తానీ ప్రెసిడెంట్ జియావుర్ రెహమాన్ అనుకుంటా మనోడు. జియావుర్ రెహమానేనా ఏమో పేరుండేనది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. యా స్టోరీ చెప్తా మీకు. క్రక్స్ ఇది ఏమైందా ఇట్లా వస్తుంది కొంచెం బయట. ఇప్పుడు స్టోరీ ఇనుండి ఫ్రెండ్స్. రాజీవ్ గాంధీ దేశ ప్రధాని ఉండే 1987లో. యాంటీ సిక్ రైట్స్ జబర్దస్త్ అవుతున్నాయి దేశంలో. ఇందిరాగాంధీని చంపినందుకు దేశం కల్లోలమైపోయి అగ్నిగుండమై సిక్కులను కోతగోస్తున్నారు దేశంలో. ఎన్నో ప్రూఫ్లు దొరికినాయి. ఈ కంప్లీట్ ఏదైతే ఈ యాక్టివిటీ ఉన్నదో పాకిస్తాన్ దీన్ని ఫుల్ ప్రమోట్ చేస్తున్నది, పాకిస్తాన్ ప్రేరిత అటాక్లు అవుతున్నాయి ఇవి అని చెప్పి మొత్తము ప్రూఫ్లతో సహా మనకు దొరుకుతున్నాయి. బబ్బర్ ఖాల్సా గ్రూప్ ఏదైతే ఉందో, ఎవరైతే మెయిన్ కాన్స్పిరేటర్ ఉండేనో ఇందిరాగాంధీ గారి మర్డర్లో, వీళ్ళు సాక్రిఫైస్ చేయలేదు దేశానికి జీవితం. మర్డర్, ఇట్ వాజ్ ఎ మర్డర్. సో బబ్బర్ ఖాల్సా గ్రూప్ ఏదైతే ఉండేనో ఇందిరాగాంధీని చంపిన గ్రూప్ ఇది. దీనికి షెల్టర్ పాకిస్తాన్లు ఇచ్చిండ్రని చెప్పి మనకు సాక్ష్యాలు దొరికినాయి. జర్నేల్ సింగ్ బ్రిందాన్వాలా నిన్ననే మనం మాట్లాడుకున్నాం కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఎవరైతే సపరేటిస్ట్ ఖలిస్తానీ మూమెంట్ స్టార్ట్ చేసిండో ఈయనకు 90% ఆఫ్ ది వెపన్స్ ఏవైతే మనకు దొరికినాయో గోల్డెన్ టెంపుల్లా, ఇవి అన్నీ పాకిస్తాన్ నుంచి సప్లై అయినట్టు మనకు సాక్ష్యాలు దొరికినాయి. రాజీవ్ గాంధీకి ఎక్కడ లేని పౌరుషం వచ్చింది. పౌరుషం వచ్చి కంప్లీట్ ఇండియన్ ఆర్మీ ఏదైతున్నదో మొబిలైజ్ చేసి పడేసిండు. వరల్డ్ వార్ II తర్వాత సుమారు 4 లక్షల మంది సైనికులను రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్లా మోహరించి నిలిపిన చరిత్ర రాజీవ్ గాంధీ హీన చరిత్ర ఇప్పుడు పరిచయం చేస్తుంది చిత్రగుప్త. 4 లక్షల మంది మిలిటరీని ఈ స్టేట్ బార్డర్లలో పెట్టి 8 రోజుల పాటు అలాని అక్కడ పెట్టి వరల్డ్ వార్ II తర్వాత ఇంత పెద్ద సైన్యాన్ని మొబిలైజ్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని అటు నావల్ ఫోర్స్ని అప్రమత్తం చేసి వారికి సిద్ధమవుతున్న తరుణంలో ఒక ప్లేన్ మన ఢిల్లీలో సడన్గా మన ATCకి ఒక ఫోన్ వస్తుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి, దట్ దిస్ ఈస్ ఎ పాకిస్తానీ ప్లేన్ and we require an emergency landing. There is a VIP on board in this flight. ఈ ఫ్లైట్లో ఒక VIP బోర్డ్ అయి ఉన్నాడు, ఇది పాకిస్తానీ ఫ్లైటు అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ జనరల్ జియా ఉల్ హక్ ఢిల్లీలో దిగుతాడు. ఇక రాజీవ్ గాంధీకి ఇక చూడాలయ్యా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ లెక్క ఇట్లా కొడతారు చూడు, కచ్ 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 అని కొడతాం కదా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ కొట్టినట్టు మెల్ట్ అయిపోయిండు కాక. నట్స్ ఓవర్లోడెడ్ కాడ, సో మెల్టింగ్ అన్నమాట. నట్స్ ఓవర్లోడెడ్, ఇంకొకటి ఏదో ఉంటుంది అందులో పాన్ది కూడా ఒకటి ఉంటుంది. ఇవన్నీ వేసి సోనియా గాంధీ సతీమణి గారిని, ఆయన రాజీవ్ గాంధీ గారి సతీమణి సోనియా గాంధీ గారు, ఇటు రాజీవ్ గాంధీ గారు ఎయిర్పోర్ట్లా రిసీవ్ చేసుకొని పోయినరు. అక్కడ సైన్యం అట్లనే ఉన్నది ఆడ, పాయింట్ టు బి నోటెడ్. పోయి కలిసి సోనియా గాంధీ గారు అయితే మన జియావుల్ హక్ గారి సతీమణిని ఆలింగనం చేసుకొని ప్రేమతో హైదరాబాద్ హౌస్కు పోయి బిర్యానీలు తిని చెట్టా పట్టాలు వేసుకొని మాట్లాడి సడన్గా రక్షక బలగాలను ఉపసంహరించుకోవాలని చెప్పి ఒక ఆర్డర్ వస్తుంది. దాని తర్వాత బడ్జెట్ సెషన్ జరుగుతున్నప్పుడు ఇద్దరు ఎంపీలు భారతీయ జనతా పార్టీలు, అప్పుడు కేవలం ఇద్దరే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు.
వాళ్ళిద్దరూ పార్లమెంట్లో అసలు నువ్వు రక్షక బలగాలను ఎందుకు పెట్టినావు, 8 రోజుల పాటు అక్కడ ఎందుకు ఉంచినావు, పాకిస్తాన్ మన ప్రధానమంత్రిని సంపించింది అని చెప్పి మనకు సబూతులు కూడా దొరికినాయి. ఈ బబ్బర్ ఖాల్సా గ్రూప్ ఏదైతే ఉన్నదో వాళ్లకు పాకిస్తానే శరణం ఇచ్చింది. వెపన్స్ ఏవైతే దొరికినాయో అవి పాకిస్తాన్కేం దొరికినాయి. మళ్ళీ సిగ్గు శరం లేకుండా మీరు అట్లెట్లా రక్షక బలగాలను మళ్ళీ ఉపసంహరించుకోమంటారు? వాట్ వాజ్ యువర్ మోటివ్ ఇన్ మీటింగ్ జియావుల్ హక్? వై వేర్ యూ సో మెల్టెడ్ ఇన్ డూయింగ్ దాట్ అని చెప్పి ప్రశ్నిస్తే మార్షల్స్ని పెట్టి వాళ్ళిద్దరు ఎంపీలను పార్లమెంట్ బయటికి పంపించేసిండు మన పూల్వాలా చాచా మనమడు రాజీవ్ గాంధీ. సో టు మై క్వశ్చన్స్ ఏందనంటే, ఇలా డెమోక్రసీ ఇన్ డేంజర్ అని మాట్లాడతారు కదా, ఎంపీలను బహిష్కరించి మాట్లాడతారని అంటారు కదా, మళ్ళీ ఆ రోజు మార్షల్స్ని పెట్టి ఎందుకు పంపించేసిండ్రు? వెదర్ ద 2 MPs ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ ఏమన్నా తప్పుడు క్వశ్చన్స్ అడిగినరా? 4 లక్షల మంది సైన్యాన్ని నువ్వు బార్డర్లలో పెట్టి సడన్గా విత్డ్రా అని అన్నావు. ఎందుకన్నావు? సీమ్నెత్తురు లేదా అని అడుగుతున్న కాంగ్రెస్ నాయకులకు. పోరాడే శక్తి నా సైన్యానికి లేదా అని అడుగుతున్నా ఇలా కాంగ్రెస్ పార్టీకి. లేకపోతే ఆ సైన్యానికి ఆ పరాక్రమం ఉందని చెప్పిన నమ్మకం మీ లోపల లేకుండా అడుగుతున్న మీ చరిత్రహీనులకు. సైన్యాన్ని కూడా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర. కాంగ్రెస్ హీన చరిత్ర ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఫర్ యూ.